నల్గొండ టౌన్ లో మనకి 11/04/2025 రోజు రాత్రి అందాజా 10:20 నుంచి 10:45 టైంలో మనకి మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ లొకేషన్ లో దీని ఓనర్ సురేష్ గడపాటి సురేష్ ది మనకి మర్డర్ రిపోర్ట్ అయిందండి. ఈ మర్డర్ ఆ టైంకి ఆ 20-25 మినిట్స్ లో ఇద్దరు వ్యక్తులు అన్నోన్ వ్యక్తులు వచ్చేసి ఒక ఫోటో ప్రింట్అవుట్ కావాలి అని చెప్పేసి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి అతను ఆ పెన్ డ్రైవ్ నుంచి ఆ ఫోటో తీసి ప్రింట్అవుట్ చేసే సమయంలో ఎవరు లేకపోవడంతో ఆ టైంలో వెనక నుంచి బ్యాక్ నుంచి వచ్చి స్టాబింగ్ చేసి 18 టైమ్స్ స్టాబ్ చేసి గొంతు కోసి చంపడం జరిగింది. అయితే దీనికి మనకి అఫెన్స్ రిపోర్ట్ అవ్వగానే ఏమంటే మన డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో ఒక 3 ప్రత్యేక బృందాలు మనం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ఈ కేసుకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మన డిసీజ్డ్ సురేష్ కి దేర్ ఇస్ వన్ బ్రదర్ బై ద నేమ్ నరేష్. అతను ఇస్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. ఈ నరేష్ 2017 లో he will get married to Uma Maheshwari. She is the accused A4 మన కేసులో. 2017 లో పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు కలిసి ఉన్న తర్వాత మళ్ళా విభేదాల వల్ల వాళ్ళు విడిపోతారు. విడిపోయిన తర్వాత వాళ్ళు కలిసి ఉండరు. ఈ A4 వాళ్ళ తండ్రి A1 మదారి వెంకటయ్య, ఇతను రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్. ఇతను విడిపోయిన తర్వాత వీళ్ళు డివోర్స్ తీసుకోవాలి, కొట్లాటలు అనేవి అట్లానే కంటిన్యూ అయితే అయిన తర్వాత ఈ అక్యూజ్డ్ మెయిన్ వాళ్ళ ఫాదర్, ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ A1, ఈ అమ్మాయి A4. ఈ నరేష్ అంటే వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నాడని చెప్పేసి స్పై చేయడానికి ఒక డిటెక్టివ్ ఏజెన్సీ కుమార్ స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీకి హెడ్ అయిన కుమార్ సికే కుమార్ ని హైర్ చేస్తారు. అంటే అతను ఏం చేస్తున్నాడు, ఎందుకు అతనికి ఎవరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి. ఇప్పుడు డిసెంబర్ 2023 హైర్ చేసిన తర్వాత అతను 10 నెలలు వెంటబడి మొత్తం చూసిన తర్వాత ఈ సురేష్ కి ఆల్రెడీ ఇంకో అమ్మాయితో అతను కలిసి ఉంటున్నాడు, వాళ్ళకు పిల్ల పుట్టింది. అతను చేసే పనులన్నీ కూడా వాళ్ళ అన్న అంటే ఇప్పుడు మన డిసీజ్ ఇక్కడ సురేష్ ఎంకరేజ్ చేస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళకు చెప్తే ఇప్పుడు A1 ఇంకా A4 అంటే ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి మన వెట్టి పరిస్థితిలో వాళ్ళ అన్న సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి సురేష్ ని మనం చంపాలి అని చెప్పేసి అప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. దీంతో ఇంకో కోణం ఏంటంటే సురేష్ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ. ఇక్కడ A2 అండ్ A3 మన ఈ సికే కుమార్ అండ్ వాళ్ళ సుపారి మాట్లాడారు. A1 అండ్ A సుపారి మాట్లాడి అందులో A3 అంటే వాళ్ళ మన A2 వాళ్ళ రిలేటివ్ కి 3 lakhs then 12 lakhs. ఇప్పుడు అక్టోబర్ లో మాట్లాడిన తర్వాత వీళ్ళు గత కొన్ని రోజుల నుంచి రెకీ చేసుకుంటూ ఉంటారు. 1 month బ్యాక్ నుంచి ఈ ఫోటో ల్యాబ్ దగ్గర రెగ్యులర్ గా రావడము, అక్కడ చుట్టుపక్కల ఫోటోలు తీసుకోవడము, వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరు పని చేస్తారో చూడడము, ఇది మన ఈ సురేష్ ఏ టైంలో ఒక్కడే ఉంటాడు, లైట్స్ ఎప్పుడు బంద్ చేస్తాడు, షాప్ ఎప్పుడు బంద్ చేస్తాడు, ఎక్కువ ఎవరితో ఫోన్ లో మాట్లాడడం, ఇవన్నీ వాళ్ళ టీం ద్వారా ఎవరికి చెప్పకుండా వీళ్ళు A2 ఇంకా A3 రెకీ చేసిన తర్వాత వీళ్ళు చాలా పక్కాగా ప్లాన్ చేసి ఆ రోజు హైదరాబాద్ నుంచి మర్డర్ చేయడం జరిగింది. ఇది కూడా ప్లానింగ్ లో కూడా కంపల్సరీగా పోలీస్ వాళ్ళకి 80% దొరకదు అని చెప్పేసి తప్పుదారి పట్టాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి నాకెట్పల్లి చెరువుగట్టు దాకా జెన్ కార్లో వస్తారు. కార్లో వచ్చిన తర్వాత మళ్ళా జెన్ కార్ అక్కడ వదిలేస్తారు. వదిలేసి A3 వాళ్ళ ఆ బైక్ తీసుకొని నార్కెట్పల్లి నుంచి చెర్లపల్లి వస్తారు. మళ్ళీ చెర్లపల్లిలో ఆ బైక్ వదిలేసి చెర్లపల్లి నుంచి రాత్రి ఫోటో స్టూడియో దాకా ఆటోలో వస్తారు. ఆటోలో వచ్చిన తర్వాత వాళ్ళని ఈ సురేష్ ని చంపిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఎలా పోవాలని వాళ్ళు 2 days ముందే ఒక పర్సన్ అంటే వీళ్ళ అటెండర్ ద్వారా, శివ అనే అటెండర్ ద్వారా 2 days ముందే బైక్ ప్లాన్ చేస్తారు అక్కడ. సో మర్డర్ చేసిన తర్వాత ఆ 2 days ముందే పెట్టిన ఆ బైక్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి చెర్లపల్లి వరకు బైక్ వెళ్తారు. బైక్ లో అక్కడ వదిలేసిన A3 వాళ్ళ బైక్ తీసుకొని అక్కడ బట్టలు మార్చుకొని అవన్నీ చేంజ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళా చెరువుగట్టుకు వెళ్ళేసి ఆ కార్ తీసుకొని మళ్ళీ కార్ నుంచి వయా అమ్మనబోలు అక్కడ నుంచి అది. అయితే మర్డర్ చేసే టైంలో కూడా వాళ్ళందరూ మాస్క్ వేసుకుంటారు, ఇద్దరు క్యాప్స్ వేసుకుంటారు, గ్లవ్స్ కూడా వేసుకుంటారు. పోలీస్ వాళ్ళకి ఎక్కడ కూడా దొరకద్దు అని చెప్పేసి ఫోన్స్ కూడా వాడరు. తప్పుదారి పట్టడానికి 3 vehicles మారుస్తారు. ఆ వెహికల్స్ అన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఫేస్ కూడా ఎక్కడ ఐడెంటిఫై కాకుండా
మాస్క్ వేసుకుంటారు. అక్కడ ఉన్న డివిఆర్ అంటే సీసీటీవీ కెమెరా సంబంధించిన రికార్డింగ్ అనుకొని డివిఆర్ అనుకొని అక్కడ ఉన్న రౌటర్ ని కూడా తీసుకొని వెళ్తారు. సో వీళ్ళు అమన్పూర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మూసీ నదిలో ఈ వాళ్ళు మార్చుకున్న బట్టలు ఈ డివిఆర్ అన్ని కూడా అక్కడ పడేసి వాళ్ళు అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు. అది ఇదంతా దృశ్యం సినిమాలో ఎట్టి పరిస్థితుల్లో పోలీసు వాళ్ళని తప్పుదారి పట్టించాలని చేస్తున్నారు, అట్లనే చేస్తున్నారు. దీనికి ఇంకోటి ఏంటంటే ఆ పెన్ డ్రైవ్ లో ఇచ్చిన ఫోటో కూడా అసలు ఎక్కడ కూడా సంబంధం లేని ఫోటో ఇచ్చి ఆ ఫోటో మీద పోలీసు వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి అటు కాసేపు వెళ్తారని చెప్పేసి ఆ ఫోటో కూడా అతను స్పై చేసిన దాంట్లో ఏదో ఒక కేసులో తప్పుడు ఫోటో ఇచ్చేసి అసలు ఈ కేసుకి సంబంధం లేని ఫోటో ఇచ్చేసి ఆ ఫోటోది ప్రింట్అవుట్ ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ మిస్లీడ్ చేయడానికి తీస్తారు. బట్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 2 టౌన్ సిఐ గారు, 1 టౌన్ సిఐ గారు, మన ఎస్ఐ రూరల్ గారు, ఎస్ఐ తిరుపతి, ఎస్ఐ కనకల్ అందరూ కూడా ప్రాపర్ గా వర్కౌట్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా A1 ఇంకా A4 ని మనం ఇవాళ హైదరాబాద్ పికప్ చేయడం జరిగింది. ఇంకా A3 ఇంకా A2 ని మన నార్కెట్పల్లి లో పికప్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మనం ఒక మారుతి జెన్ కార్, ఒక టూ బైక్స్ సీజ్ చేయడం జరిగింది, ఒక 6 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ మనం రిమాండ్ పంపుతున్నాం. రిమాండ్ పంపిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ గా వీళ్ళు ఇంకా డీటెయిల్ గా ఎట్లా ప్లాన్ చేసారో కూడా మేము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాం, వర్కౌట్ చేస్తాం. ఏపీలో పనిచేసిన గతంలో అతను పనిచేసిన తర్వాత డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవడం జరిగింది. సురేష్ కుటుంబానికి దీనికి ఇప్పుడు దాకా అయితే మాకైతే లింక్ అయితే దొరకలేదండి. బట్ అన్ని యాంగిల్స్ కూడా ఇంకా దర్యాప్తు అయితే జరుగుతుంది. థ్రెట్ అయితే ఇప్పుడు అయితే లేదండి. మృతురాలు బంధువులకు పోలీసులు ఎంత నచ్చజెప్పినా అందరూ విరమించకుండా